హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో బియ్య పిండితో తయారు చేసుకునే చిప్స్ గురించి తెలుసుకుందాము. ఇవి చాలా బాగుంటాయండి. చాలా తక్కువ టైంలో పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కూడా తయారు చేసి పెట్టచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా బియ్య పిండి తీసుకోవాలి. ఈ బియ్య పిండిని ముందుగానే జల్లించి పెట్టుకోండి. ఇందులోకి జీలకర్రని కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకోండి, 1 టీ స్పూన్ దాకా. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ మూడింటిని కూడా బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ గిన్నెని పక్కన పెట్టుకొని స్టవ్ మీద మందంగా ఉన్నటువంటి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనం బియ్యపిండి తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు, అలాగే ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసి మరిగించుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించిన తర్వాత మూత తీసి ఇందులోకి ఈ బియ్యపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా 1 నిమిషం పాటు ఉడికించాలండి. 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమం మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఈ వేడికి బియ్యపిండి అనేది కాస్త ఉడికినట్టుగా అవుతుంది. ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. పిండి అనేది ఇంకా గోరువెచ్చగానే ఉంటుంది. ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. మరి సాఫ్ట్గా ఉండదండి ఈ పిండి అనేది, కాస్త గట్టిగానే ఉండాలి. అప్పుడే మనకి చిప్స్ అనేవి బాగా క్రంచీగా వస్తాయి. ఇలాగా చేతితో బాగా ఒత్తుకుంటూ కలుపుకోండి పిండిని, ఎక్కడ కూడా ఉండలు అనేవి లేకుండా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని అంతటినీ కూడా ఒక 2 పార్ట్స్లా చేసి చపాతీలా చేసుకోవాలి, పల్చడి చపాతీలాగా. మధ్య మధ్యలో పొడిపిండిని చల్లుకుంటూ పల్చడి చపాతీలా చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అలా చేసుకోండి. మనం బియ్యపిండి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ చపాతీకి సైడ్స్ క్రాక్స్ అనేవి కంపల్సరీగా వస్తాయండి. అయినా ఏం పర్వాలేదు, వీలైనంత పల్చగా అయితే చపాతీని ఒత్తుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, పల్చడి చపాతీలా ఒత్తుకున్నాం కదా. ఇప్పుడు సైడ్కి ఉన్నటువంటి పార్ట్స్ అన్నిటినీ కూడా కట్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడైతే ఈ చపాతీ మీద మనం ఫోర్క్తో ఇలాగ ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం ఆయిల్లో వేయించేటప్పుడు మరీ పూరీలాగా పొంగకుండా క్రంచీగా వస్తాయన్నమాట. దానికోసం ఇలా చేసుకోవడం వల్ల హెల్ప్ అవుతుంది. తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్ కానీ లేదా కొంచెం పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను. చాలా ఈజీగా పిజ్జా కట్టర్తో చేసుకోవచ్చు అండి, లేదా ఏదైనా షార్ప్ నైఫ్తో అయినా తీసుకోవచ్చు. ఇవి ఒకదానికొకటి అస్సలు అతుక్కోవండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. మిగతా చపాతీ ముద్ద ఉంది కదా, దాన్ని కూడా ఇలాగా పల్చడి చపాతీలా చేసుకొని చిప్స్ లాగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే వీటిని ఆయిల్లోకి వేసేసుకోవాలి. వీటిని ఆయిల్లో వేసుకున్న తర్వాత వెంటనే ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి బాగా క్రంచీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. అలా వచ్చిన వెంటనే తీసేసుకోవాలండి. మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఉంచేయొద్దండి, మళ్ళీ గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఇలాగా కొన్ని నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత చూస్తే ఆయిల్ పీల్చకుండా గోల్డెన్ కలర్ వచ్చేసాయి చూడండి. ఇలా వచ్చిన వెంటనే కిచెన్ టిష్యూలోకి తీసేసుకుందాము. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అది పీల్చేస్తుంది. ఇందులోకి మనం వంట సోడా కూడా వేయలేదు కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవండి. ఈ చిప్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇప్పుడు మిగతా పీసెస్ని కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకుందాము. అన్ని చిప్స్ని వేయించుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా పౌడర్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం వేసి బాగా కలుపుకొని ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న చిప్స్ అన్నిటినీ కూడా వేసి బాగా టాస్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఈ బియ్యపిండి చిప్స్ అనేవి రెడీ అయిపోతాయి. చాలా బాగుంటాయండి, చాలా క్రంచీగా ఉంటాయి. పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఒక్కసారి మనం ఎక్కువ మోతాదులో చేసి పెట్టుకున్నట్లయితే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలకి ఈవినింగ్ టైంలో క్విక్గా మనం 10 నిమిషాల్లో తయారు చేసి పెట్టచ్చండి ఈ చిప్స్ని. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.